హలో, నేను ఝాన్సీ. రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్ నరసింహారావు మీడియా ముందుకు వచ్చారు. ఆయన మీడియా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేసి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. ఏంటి సార్, ఆయన మీడియా వాళ్ళకైతే వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. ఎందుకు ఇచ్చారు, ఏంటి ఇది? జనరల్గా మీడియా వాళ్ళు ఏదైనా న్యూస్ ఇచ్చారనుకో, దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా అనవసరమైన ఆరోపణలు చేస్తే రిజైండర్ ఇస్తారు. రిజైండర్ కూడా కాకపోతే లీగల్ నోటీస్ ఇస్తారు. ఇది ప్రాసెస్. కానీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యుడు, ఆయనకి అన్నీ తెలుసు అని చెప్పి భావిస్తూ ఉంటాడు. ఆయన తను మేధావి వర్గం అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు. ఆయన మీడియా సమావేశం పెట్టి జర్నలిస్టులకే వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, ఇటీవల కాలంలో ఆయన మీద ఒక న్యూస్ వచ్చింది. ఆయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఏదో పెద్ద భారీగా ముడుపులు తీసుకొని ఢిల్లీ కేంద్రంగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. దానికి సంబంధించి న్యూస్ కూడా కొన్ని వైరల్ అవుతున్నటువంటి న్యూస్. సో దాని మీద రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి క్రిమినల్ కేసులు పెడతాను అని చెప్పారు. సరే, ఆయన ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టుకున్నా లేదంటే ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా న్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ న్యూస్ని ఆపలేరు. మారుమూల గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో జరిగేటువంటి న్యూస్ కూడా వచ్చేస్తుంది. ఇంతకు ముందులాగా దాచిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇంతకుముందు లిమిటెడ్ మీడియా ఉండేది. ఆ మీడియాని మేనేజ్ చేసి కొంతమంది న్యూస్ ఆపించుకునేవాళ్ళు. కానీ ఇవాళ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఆ ఛాన్స్ లేదు. సోషల్ మీడియాలో ఇంటికి ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఇంటికి ఒక టీవీ ఛానల్ ఉంది, మనిషికి ఒక టీవీ ఛానల్, ఇంటికి కూడా కాదు, మనిషికి ఒక టీవీ ఛానల్. ఫోన్ వచ్చిన తర్వాత మనిషికి ఒక ఫోన్ ఉంది, ఇంటికి ఒక ఛానల్ ఉన్నట్టు ఉంది. సో ఆ క్రమంలో ఏ న్యూస్ అయినా దాగేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అది బహుశా నేను అనుకుంటే జీవీఎల్కి తెలుసు. సరే, ఆయన ఏదో వార్నింగ్ ఇచ్చాడు. దాన్ని పక్కన పెడితే ఆయన మీడియా సమావేశాన్ని పెట్టి కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఏంటంటే, ఇటీవల కాలంలో అమరావతికి ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయలు, బడ్జెట్లో కేటాయించినటువంటి 15,000 కోట్ల రూపాయలు, అది రుణమా లేదంటే గ్రాంటా అనేది గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది. దాని మీద ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చాడు ఆయన. ఏమి ఇచ్చారనంటే, 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం ఇవ్వడం అనేది వాస్తవం. అది లోన్ మాత్రమే, రుణం మాత్రమే. దాన్ని 30 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. చెప్పి అదే ఒక ట్విస్ట్ ఇచ్చాడు ఆయన. ఏం ట్విస్ట్ ఇచ్చాడంటే, ఆ 30 సంవత్సరాల లోపల ఈ 15,000 కోట్ల రూపాయల లోన్ని ఎవరు తిరిగి కడతారు? రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా, కేంద్ర ప్రభుత్వం కడుతుందా అనే దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయాడు ఆయన. ఆ విషయంలో స్పష్టత లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు, ఇటీవల కాలంలో నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పారంటే, అది కేంద్ర ప్రభుత్వమే తిరిగి ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఒక పరోక్ష సంకేతం ఇచ్చారు. ప్రత్యక్షంగా ఎంపీగా ఉన్నటువంటి రమేష్ కూడా ఆ విషయాన్ని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది 30 సంవత్సరాల్లో అనేది. అంటే 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది నిజం అమరావతి నిర్మాణానికి. అయితే ఈ 15,000 కోట్ల రూపాయలని 30 ఏళ్ల లోపల, 30 ఏళ్ళు గడువు, చెల్లించేటువంటి గడువు 30 సంవత్సరాలు పెట్టారు. ఈ 30 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని అంటే, బైఫర్కేషన్ యాక్ట్లో ఏం పెట్టారు? అమరావతి రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వమే కట్టిస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వమే కట్టిస్తుంది, వెనుకబడిన ప్రాంతాలకి నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, తర్వాత విశాఖ రైల్వే జోన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని ఇవన్నీ చెప్పారు. అది బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది. సో ఆ యాక్ట్ ప్రకారం అయితే అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వమే మొత్తం పైసాతో సహా పెట్టుకోవాలి. అందుకే నరేంద్ర మోడీ 2014 ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రచారానికి వచ్చి ఆయన ఏం చెప్పారంటే, తిరుపతి కేంద్రంగా చేసుకొని ఢిల్లీ తరహా రాజధానిని నేను కట్టించి ఇస్తానని ప్రామిస్ చేశారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో సమావేశాన్ని పెట్టి ఆయన. ఆ మేరకు 2014-2019 మధ్యలో జరిగినటువంటి కార్యక్రమాలను చూస్తే అమరావతి శంకుస్థాపనకు కూడా నరేంద్ర మోడీ వచ్చారు. అప్పుడు కూడా అమరావతి నిర్మాణానికి ఆయన కట్టుబడి ఉన్నారు. సరే, ఆ తర్వాత 2019లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటికి రావటం, ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయటం, ధర్మయుద్ధాలు చేయటం, ఇవన్నీ జరిగాయి. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు 2019లో. 2019 నుంచి 2024 వరకు అసలు రాజధాని, 3 రాజధానుల ప్రస్తావన జరిగింది. అసలు రాజధాని లేకుండా అయిపోయింది.
అయినప్పటికీ కూడా బీజేపీ ఎప్పుడు కూడా ఒకటి చెప్పేది, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి, మేము కట్టుబడి ఉన్నాం అమరావతికి అని అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పారు. తర్వాత అమరావతి రైతుల కోసం ఆడ ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళకి మద్దతు పలుకుతూ కొంతమంది లీడర్లు అక్కడికి వెళ్ళారు. ఇవన్నీ జరిగాయి. అయితే ఇక్కడ అమరావతి రైతుల పక్షాన్ని నిలిచినటువంటి గ్రూపు ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ బీజేపీలో. వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి గ్రూప్ ఇంకోటి ఉంది. ఈ వ్యతిరేకమైనటువంటి గ్రూప్ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అలయడ్ అయ్యి ఉంది అనేటువంటిది వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఆ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు, విష్ణువర్ధన్ రెడ్డి ఆ మధ్యకాలంలో ఒక టీవీ ఛానల్లో కొలికిపూడి శ్రీనివాస్ చెప్పు తీసుకొని కొట్టిన సందర్భం ఇదే విషయంలో, అమరావతి విషయంలోనే. ఆయన ఆ తర్వాత సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు పేరు కూడా చెప్తూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఈ టీం అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది, బీజేపీలో ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఉంది. అందుకే ఎన్డీఏలో భాగస్వామ్యం అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన, మీరు మొన్న ఎలక్షన్ జరిగినటువంటి తీరు చూస్తే కనుక అసలు విశాఖకు సంబంధించి ఎంపీ సీట్ని ఆశించాడు జీవీఎల్ నరసింహారావు, కానీ దానికి ఒప్పుకోలేదు కూటమిలో ఉండేటువంటి పక్షాలు. జనసేన ఒప్పుకోలేదు, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఒప్పుకోలేదు. దానికి కారణం ఏంటంటే, ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన సపోర్ట్ చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్ కనిపిస్తుంది కాబట్టి ఆయనలో ఓట్లు వెయ్యరు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పక్కన పెట్టేస్తారు. అలాగే పక్కన పెట్టినటువంటి వాళ్ళు 2-3 ఉన్నారు, సోము వీర్రాజు కానీ వీళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. సరే, విష్ణువర్ధన్ రెడ్డి ఫేడ్ అవుట్ అయిపోయాడు, అసలు ఉన్నాడా లేడా బీజేపీలో తెలియట్లేదు, ఫేడ్ అవుట్ అయిపోయాడు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన అనుకూలంగా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎప్పుడు నిలుస్తుంటాడు అనేది విష్ణువర్ధన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఒక ముద్ర. అలాగే జీవీఎల్ మీద కూడా ఉంది. అందుకే జీవీఎల్ ఏది మాట్లాడినా సరే ఇది ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మాట్లాడుతున్నాడా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడా అనేటువంటి సందేహం కలుగుతుంది. అందుకే ఇవాళ ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా ఆయన ప్రెస్ మీట్ కనుక ఉంటే ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదో ముడుపులు తీసుకుని, లంచం తీసుకుని ఏదో సపోర్ట్ చేశాడనేది. ఆ విషయాన్ని ఖండించకుండా ఆయన్ని మీడియాకే వార్నింగ్ ఇచ్చాడు. మీడియాకి వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి కనుక ఇలా రాస్తే లేదా ఇలా చెప్తే మీరు క్రిమినల్ కేసులు లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఇస్తూ ఆయన ఏం చెప్పాడంటే 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ వెనకబడటానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఈ 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో వెనుకబడతానికి కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు. 2014 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పార్టీ లేదు. ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో అప్పటి నుంచి ఏపీలో కాంగ్రెస్ అనేది లేకుండా పోయింది. అలాంటప్పుడు కాంగ్రెస్ ఎలా రీజన్ అవుతుంది అంటే విభజన చట్టంలో వీళ్ళు కరెక్ట్గా చేయలేదు, అందుకని వెనకబడిపోయిందని ఆయన చెప్తున్నాడు. సరే, విభజన చట్టంలో వాళ్ళు చేయకపోతే 2014లో ఎన్డీఏ కూటమి వచ్చిందిగా, డబుల్ ఇంజిన్ సర్కారేగా, కేంద్రంలో రాష్ట్రంలో మరి వీళ్ళు చేయాలిగా, ఆ విషయం చెప్పలా. పైగా ఎక్కడైతే రాష్ట్రం విధ్వంసానికి గురైందో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అది మాత్రం ప్రస్తావించలా. ఇప్పుడు ఆల్రెడీ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు, ఎంత డిజాస్టర్ అయింది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పీరియడ్ అనేది శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఆ పీరియడ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసం కింద ఆయన పరిగణించట్లేదు. మొత్తం 10 సంవత్సరాల టెన్యూర్ని కాంగ్రెస్ పార్టీ మీదకే నెట్టేశారు. కాంగ్రెస్ పార్టీలో నెట్టేసి కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తీసుకురావడానికి ఆయన ఇష్టపడలా. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పాడు. ఈ ఫండ్స్ అన్ని రిలీజ్ అవుతున్నాయి అవన్నీ చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అక్కడ ఉనికి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నాడు ఆయన. అసలు డిజాస్టర్ అయింది ఎక్కడ, నష్టపోయింది ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాల పాటు వెనక్కిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా 20 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ వెనక్కిపోయిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. దానికి ఆధారాలు కూడా చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఈ పీరియడ్ని మెన్షన్ చేయాలి కదా జీవీఎల్ నరసింహారావు. కానీ మొత్తం టోటల్గా కాంగ్రెస్ పార్టీకి ఏదో అంటగట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన లేకుండా ఆయన ఏదో పరోక్షంగా ఆ పార్టీకి అండగా ఉండేలాగా ఆయన మాట్లాడుతున్నారు అనేది మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కొంతమంది భావిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆయన ఇది కనుక మాట్లాడినట్టయితే ఆ అనుమానాలు వ్యక్తం అయ్యాయి కాదు. అంటే బహుశా ఆయన మనసులో ఏం లేకపోయిండొచ్చు, బీజేపీ పార్టీకి అనుగుణంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆయన ఏం మాట్లాడినా కానీ వైసీపీ ముఖం కనపడుతుంది అనేది ఆడ ఉండేటువంటి ప్రజలు ఎవరిని గదిలిచ్చినా
మాట్లాడుకుంటున్నారు. అలాంటి సందర్భంలో రామరామ అన్న బూతులాగా వినపడుతుంది నచ్చకపోతే. అలాగే జీవీఎల్ ఏది మాట్లాడినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అనేటువంటి భావన ఉంటుంది. దానికి అనుగుణంగా ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన ప్రస్తావించినటువంటి మాటలు కూడా ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.